దుబాయ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు దుబాయ్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా 15వ సంవత్సరం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. దుబాయ్లోని అల్ ముల్లా ప్లాజాలోని అహీల్ స్టోర్స్ క్లబ్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. దుబాయ్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఖండాలు దాటినా మన తెలుగు సంప్రదాయాలు మరవలేమని, అన్ని తెలుగు పండుగలు నిర్వహిస్తామని తెలిపారు నిర్వాహకులు. రైట్, మనం చూసుకోవచ్చు ఆడపడుచుమల్ని పట్టుకొని అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడికి గౌరమ్మని అంతా బతుకమ్మల్ని పేర్చి తయారు చేసిన మహిళలంతా కూడా చేస్తూ ఉన్నారు. వారు పేర్చిన బతుకమ్మలు ఏవైతే ఉన్నాయో తమ బతుకమ్మల్ని పట్టుకొని అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ఒక దగ్గర కూర్చొని అంతా బతుకమ్మల్ని పేర్చి తయారు చేసిన తర్వాత మేము ఆ గౌరమ్మని ఏ విధంగా అంటే ఒక అమ్మవారిని ఉయ్యాల ఊపినట్టుగా బతుకమ్మల్ని తమ చేత పట్టుకొని కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అసలు దుబాయ్లో ఉన్నామా లేదంటే తెలంగాణలో ఉన్నామా అనే తేడా లేకుండా మరి వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నా మనం చూసుకోవచ్చు. ఇక్కడ బతుకమ్మ ఒకటి అట్రాక్షన్గా కూడా కనిపిస్తూ ఉంది. గౌరమ్మని తీసుకొచ్చి గౌరమ్మని చక్కగా అరేంజ్ చేసి మరి కూడా వీళ్ళు ఒక బతుకమ్మని తీసుకొచ్చారు. సో అసలు ఎలా ఉంది వీళ్ళకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్న అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు? చాలా బాగుందండి. ఏంటి బతుకమ్మని పెట్టి మరి అదే మేము ఎంట్రన్స్ లో అందరిని ఆహ్వానించడానికని ఇలా చేసాం గోపురంలో. ఒకసారి చూడొచ్చు మనం అంటే దుబాయ్లో ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ కల్చర్ కాకపోయినా కూడా ఇక్కడికి వచ్చి మరి మన ఈవెంట్లో కూడా పాల్గొంటున్నారు. సో మనం చూడొచ్చు ఆ దుబాయ్కి సంబంధించిన ఇక్కడ మెయిన్ ఎమిరేట్స్ అంటే లైక్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి వీటన్నిటిని ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. అంటే మన కల్చర్కి ఎక్కడ తగ్గకుండా అంటే మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి తెలియదు కాబట్టి చూడడానికి ఎంతో ఆసక్తిగా కూడా వారంతా ముందుకు వచ్చారు. సో ముందుకు వచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనేందుకు కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే సాంప్రదాయాన్ని కూడా వాళ్ళ వరకు కూడా చేరుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు దుబాయ్లో ఎంత అట్టహాసంగా ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. సో ఇది ఆ బతుకమ్మ తయారీ అయితే మొత్తానికి అయిపోయిన తర్వాత ఆ బతుకమ్మల అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి చేరుకొని కూడా అంతా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నారు. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు 2 రోజుల నుంచి అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పూల్ని సేకరించడం కానీ ఇండియా నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మేము పండుగ చేసుకుంటాం. అలాగే ఈ ఇయర్ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మేము మన సాంప్రదాయాన్ని మిస్ చేయకుండా మేము ఇక్కడ చేసుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్న ఉమెన్స్ చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మన బతుకమ్మకి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ లోకల్గా ఎవరైతే పాల్గొని ఇంత వైభవంగా చేసుకుంటున్నారంటే చూడొచ్చు మనం.